ఇక పంచారామాల్లో విశిష్టమైన క్షేత్రం సోమారామం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గునుపూడిలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ సోమారామం చాలా ప్రత్యేకమైంది. సోమారామంలో శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారు కొలువై ఉంటారు. చంద్రుడు ప్రతిష్ఠించినట్టుగా చెప్పబడే ఈ లింగం పౌర్ణమికి తెలుపుగా, అమావాస్యకు నలుపు రంగులోకి మారుతుంది. ఈ ఆలయం యొక్క గర్భాలయంపై అన్నపూర్ణాదేవి ఆలయం ఉండటం ఇక్కడి విశేషం. ఈ దేవాలయానికి జనార్దన స్వామి క్షేత్రపాలకుడు. అందుచేత ఈ దేవాలయంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం ఎంతో శుభమయంగా సాగిపోతుందని భక్తుల నమ్మకం. ఈ మేరకు ప్రతి సంవత్సరం అనేక మంది వివాహాలు ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి, కుమారస్వామి, నవగ్రహ ఆలయాలున్నాయి. గాలిగోపురం ఇరువైపులా సూర్య భగవానుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఇక ఈ దేవాలయానికి తూర్పు వైపున చంద్ర పుష్కరిణి అనే తటాకం ఉందని, దీన్ని సోమగుండం అని పిలుస్తారు. స్థల పురాణంలో ఈ క్షేత్రాన్ని పరమ పవిత్ర క్షేత్రంగా వర్ణించడం జరిగింది. ఈ దేవాలయం గురించి భీమఖండం, బ్రహ్మాండ పురాణంలోనూ, స్కంద పురాణంలోనూ పేర్కొన్నారు. తారకాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు. ఈ తారకుని కంఠంలో ఉన్న అమృతలింగం అతనికి ప్రాణరక్షగా నిలిచేది. తారకాసురుడు అందరినీ అనేక విధాలుగా బాధ పెట్టేవాడు. ఈ రాక్షసుడి బాధలు పడలేక అతన్ని సంహరించడం కోసం దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. కుమారస్వామి ప్రత్యక్షమై తారకాసురుడి మరణం అతను ధరించిన ఉపసలింగంలో ఉందని గ్రహిస్తారు. తన ఆగ్నేయ అస్త్రంతో ఉపాసన లింగాన్ని ఛేదిస్తాడు. ఆ ఉపాసన లింగం 5 ముక్కలై ఆంధ్రప్రదేశ్లో 5 ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. అవే పంచారామ క్షేత్రాలు. గునిపూడిలో సోమారామం, పాలకులలో క్షీరారామం, అమరావతిలో అమరరామం, ద్రాక్షారామంలో భీమారామం, సామర్లకోటలో కుమారరామంగా పంచారామ క్షేత్రాలుగా వెలుసిల్లుతున్నాయి. మహాశివరాత్రి, కార్తీక మాసం, దేవీ నవరాత్రులు ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. క్షేత్రంలో సోమేశ్వరుడు అంటే చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. చంద్రుడి యొక్క కళ్ళని స్వామివారిలో కనపడతాయి. అమావాస్య గోధుమ వర్ణంలో నల్లగా మచ్చలు, అలాగే పౌర్ణమికి తెల్లగాన మనకు స్వామివారు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఏకగోపురంలో కింద స్వామివారు, పై అంతస్తులో అమ్మవారు ఉండడం విశేషం. ప్రపంచంలో ఎక్కడ మనకు తారసపడదు. ఈ యొక్క గుడిపూడి క్షేత్రంలోనే మనకు ఆ అదృష్టం దక్కింది. చెప్పాం కదా, విశేషమైన ఫలప్రదం ఏమిటయ్యా అంటే అమ్మవారు పైన ఉండడం, అన్నపూర్ణేశ్వరిగా విరాజిల్లుతూ ఉన్నారు. మనకి చూస్తే కాశీలో అన్నపూర్ణేశ్వరి ఉంది, అలాగే హొర్నాడు కర్ణాటకలో అమ్మవారు ఉన్నారు. తర్వాత శిరభాగంలో అంటే శివుడి తలపైన పై అంతస్తులో అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా ఉండడం ఈ యొక్క పంచారామ క్షేత్రాల్లో విశేషమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో పాంచరాత్రానికి కనుక శివరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రప్రథమంగా స్వామివారికి ప్రథమైన మొదటి రోజున అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు, మరునాడు స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంటుంది. అలాగే మహాశివరాత్రి రోజున అత్యంత వైభవంగా స్వామివారికి విశేష అభిషేకాలతో ప్రారంభమయ్యి స్వామివారికి లింగోద్భవ కాలంలో మహానివేదన కార్యక్రమం జరుగుతుంటుంది ఇక్కడ. అలాగే తెల్లవారితే మరునాడు, శివరాత్రి రోజు తెల్లవారితే మరునాడు అనగా ఆ రోజు స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే స్వామివారు, అమ్మవారు కూడా కళ్యాణ దంపతులుగా ఊరేగింపు జరుగుతుంది. ఆ రోజు సాయంకాలం 4 గంటలకి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది.